హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈ రోజు నుంచి మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ నవల మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగిన నవల అనమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. సో మరి ఈరోజు మీకు అందించబోతున్నటువంటి నవల యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల. తులసి దళం నవల ఆడియో మొదటి భాగం ఈరోజు మీకు అందిస్తున్నాను. మరిక కథలోకి వెళ్ళిపోదాం పదండి. గ్రీష్మం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పిఠేలున ఎండ కాస్తోంది. 12 గంటలైంది. సూర్యుడు ఎర్రగా కాలిన పెనంలా ఉన్నాడు. భూమి బీటలు వారినట్టుగా ఉంది. దూరంగా ఓ కాకి దాహంతో అరుస్తోంది. పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. పిచ్చి మొక్కలు తుప్పలు ఇష్టం వచ్చినట్టు పెరిగినాయి. J&J కంపెనీ తాలూకా మనుషులు అక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 50 మంది. దుమ్ము లేపుకుంటూ శ్రీధర్ జీపొచ్చి ఆగింది. హలో డైరెక్టర్ అన్నాడు బ్రాహ్మణ్. హలో ఇంజనీర్. ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. పని ఎలా సాగుతోంది? శ్రీధర్ అడిగాడు. ప్రతి అడుక్కి ఓ పుర్ర దొరుకుతోంది, బ్రాహ్మణ్ అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా శ్మశానాలు తవ్వుతూ కూర్చున్నాం అన్నాడతను. 10 అడుగుల లోతున్న గొయ్యి తవ్వి పునాది వెయ్యాలి. అక్కడ్నుంచి స్తంభం లేపాలి. మొత్తం 200 మైళ్ల లైను. 20 కోట్ల ప్రాజెక్ట్. ఇంజనీర్లం కదా, మనకి మంత్రసాన్లకి తేడా లేదు. శ్రీధర్ నవ్వి ముందుకు కదిలాడు. ఎండ తీవ్రంగా ఉంది. వడగాల్పు వీస్తోంది. ఆకాశంలో మేఘం అన్నది లేదు. అన్ని బండరాళ్ళు ఎర్రమట్టి. దాదాపు 6-7 అడుగుల గొయ్యి తవ్వారు. ఇంకో 3 అడుగులు తవ్వాలి. గుణపాల శబ్దం తప్ప ఇంకేం వినబడ్డం లేదు. 200 గజాలకొక స్తంభం చొప్పున 200 మైళ్ళు మట్టి గుట్టలుగా పక్కన పడుతోంది. ఒకప్పటి శ్మశానం కాబోలు. అన్ని ఎముకలు పుర్రెలు. అతడికి షేక్స్పియర్ గుర్తొచ్చాడు. ఏ పుర్రె వెనక ఏ చరిత్ర ఉన్నదో. ఒక పుర్రె రాజ్యాలనేలు ఉండవచ్చు. ఇంకొక పుర్రె తట్టలు మోసి ఉండవచ్చు. ఏది ఏ పని చేసినా చేరేది ఇక్కడికే కదా. జరుగుతున్న పని పట్ల సంతృప్తి చెంది అతడు తన జీపు వద్దకు చేరుకున్నాడు. ఈ 10 రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పని జరిగింది. అతడు సీటు పక్క నుంచి వాటర్ బాటిల్ తీసుకుని ఓ 4 గుక్కలు తాగాడు. బాటిల్ లోపల పెట్టి జీపు ఎక్కబోతూ ఆగాడు. అప్పటి వరకు వినిపిస్తున్న గుణపాల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. అంత రొద ఒక్కసారిగా ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా? దాహంతో కాకి అరుస్తూనే ఉంది. ఎండు పుల్ల విరిగిన చప్పుడు కూడా వినబడుతూనే ఉంది. అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఆ చప్పుళ్ల మధ్య నిశ్శబ్దం మరింత చిక్కపడుతుంది. అతడు తల తిప్పి చూశాడు. కూలీలందరూ గుంపుగా చేరి గోతిలోకి చూస్తున్నారు. అంత దూరం నుంచి కూడా ముఖాల్లో విస్మయం భయం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. బ్రాహ్మణ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళుతున్నాడు. అతడు కూడా వడివడిగా చేరుకుని లోపలికి చూశాడు. లోపల 4 మనుష్యులు తవ్వడం ఆపి నిలబడి ఉన్నారు. కొద్దిగా మట్టి చెదరి నల్లటి పెట్టె 6 అడుగుల పొడవున్నది గోతిలో కనిపిస్తూ ఉంది. ఎవ్వరూ మాట్లాడడం లేదు. అతడు నెమ్మదిగా గోతిలోకి దిగాడు. నల్లటి పెట్టె తారులాంటిది పూసి ఉంది. శవపేటికలా ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నట్టు శిథిలమై ఉంది. అతడు క్షణం దానివైపు చూసి బయటికి తీయండి అని అరిచాడు. వద్దు, పైనుంచి అరిచాడు బ్రాహ్మణ్. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్దాం, వాళ్లే వచ్చి చూసుకుంటారు అన్నాడు. ఈ లోపల అతడు పైకొచ్చాడు. బ్రాహ్మణ్ ప్రశ్నకు సమాధానంగా అంతకాలం మనం పని ఆపు చేసుకుని కూర్చుందామా అని తిరిగి లోపలికి చూసి పైకి లాగండి అన్నాడు. 5 నిమిషాల పాటు అక్కడ చాలా టెన్షన్తో కూడిన పని జరిగింది. పెట్టె చుట్టూ ఉన్న మట్టిని పక్కకు తీశారు. అడుగు నుంచి గుణపాలతో దాన్ని కదిపారు. నెమ్మదిగా పెట్టె పైకి చేర్చబడింది. గొళ్ళేనికి చిన్న సీలు లాంటిది ఉంది. పెట్టె మీద ఏవో అర్థం కాని అక్షరాలున్నాయి. బ్రాహ్మణ్ వాటినే చూస్తున్నాడు. శ్రీధర్ అతడి వైపు చూసి నవ్వాడు. మంత్రతంత్రాల మీద రీసెర్చ్ చేశానంటావుగా, మరి ఆ అక్షరాలేంటో చదవలేవు అన్నాడు. బ్రాహ్మణ్ వంగి దాన్ని చదవడానికి ప్రయత్నించి విఫలుడై తల అడ్డంగా ఊపుతూ లాభం లేదు, మట్టి అక్షరాల్ని తినేసింది అన్నాడు. శ్రీధర్ వంగి సీలు విప్పసాగాడు. అది చూసిన బ్రాహ్మణ్ కంగారుగా వంగి వద్దు బాస్, మనకెందుకు, దాన్నలా వదిలేయ్ అన్నాడు. శ్రీధర్ వినలేదు. తన పని చేస్తూనే ఇందులో ప్రమాదమేముంది అంటూ పని పూర్తి చేశాడు.
చుట్టూ ఉన్న కూలీలు ఉత్సుకతతో అతడు చేసే పనిని చూడసాగారు. పెట్టె గొళ్ళాన్ని చేతో పట్టుకుని బలంగా మూత తెరిచాడు. ఎన్నో సంవత్సరాల క్రితం వేయబడిందో తుప్పుపట్టి ఓ పట్టాన రాలేదు. 2 కూలీలు సాయం పట్టారు. కిర్రుమన్న చప్పుడుతో నెమ్మదిగా పెట్టె తెరుచుకోవడం ప్రారంభించింది. అక్కడున్న వాళ్లంతా ఊపిరి బిగబట్టారు. బ్రాహ్మణైతే ఉత్సుకతతో ఏ క్షణమైనా బరస్ట్ అయ్యేటట్టున్నాడు. శ్రీధర్ దానివైపే చూస్తున్నాడు. మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. నిద్రపోతున్నట్టు ఉంది శవం. చేతులు రొమ్ముల మీద పెట్టుకుని చర్మం నల్లగా మారి ఉంది. శరీరమంతా ఏదో లేపనం పూసినట్టున్నారు. అందుకే శిథిలమవలేదు. కాని వేసిన బట్టలు, కప్పిన గుడ్డలు, వీటిని మాత్రం పురుగులు తినేసినాయి. కట్టెలా బిగుసుకుపోయిన ఓ కాలు గాలిలో కొద్దిగా తేలి ఉంది. కనుగుడ్లు ప్రాంతంలో 2 రంధ్రాలున్నాయి. కొద్దిగా సందు చేసుకుని పురుగు రెప్పల సందులో నుంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసి ఉంటుంది. తెరిచి ఉన్న నోరు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. మై గాడ్! తనలో తనే గొణుక్కున్నాడు బ్రాహ్మణ్ ఆ దృశ్యాన్ని చూస్తూ. శ్రీధర్ శవం వైపు చూడడం లేదు. దాని రొమ్ముల మీద పత్రాన్ని చూస్తున్నాడు. నల్లటి చర్మపు పత్రం మీద ఎర్రటి అక్షరాలు. వంగి దాన్ని పైకి తీశాడు. రక్తవర్ణంతో వ్రాసి ఉన్న అక్షరాలు అలుక్కుపోయి ఉన్నాయి. లిపి ఇంగ్లీష్లో ఉంది. కాని సరిగ్గా అర్థం కావడం లేదు. అసలిది ఇంగ్లీషా, లాటినా? లాటిన్ లాంటి ఇంగ్లీషా? భుజం మీద నుంచి తొంగి చూస్తున్న బ్రాహ్మణ్కి అందించి, నీకేమైనా అర్థమవుతుందేమో చూడు అన్నాడు. బ్రాహ్మణ్ కొద్దిగా తటపటాయింపుతో దాన్ని అందుకున్నాడు. చూపుడు వేలు, బొటన వేలు మధ్య దాన్ని పట్టుకుని గాలిలోకి ఎత్తి చదవడానికి ప్రయత్నించాడు. బ్రాహ్మణ్కి దెయ్యాల మీద, భూతాల మీద నమ్మకం ఎక్కువ. చేతులకి తాయెత్తులు, మెడలో మాలలు వేసుకుని ఉంటాడు. అతడి లైబ్రరీ నిండా విచ్ క్రాఫ్ట్, బ్లాక్మెన్, క్షుద్ర విద్యలకి సంబంధించిన పుస్తకాలే. అతడి పూర్తి పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మణ్. తన పేరుని కూడా కట్ చేసి అబ్రకదబ్రా అని పెట్టుకున్నాడు. దెయ్యాల్ని పారద్రోలేవాణ్ణి జర్మనీలో అబ్రకదబ్రా అంటారు. తోలుమీద రాసిన అక్షరాలు అతడికి సరిగ్గా అర్థం కాలేదు. కూలీలు ఆ పెట్టె దగ్గరే మూగి తమలో తాము మాట్లాడుకోసాగారు. శ్రీధర్ బ్రాహ్మణి వైపు సాలోచనగా చూస్తున్నాడు. బ్రాహ్మణ్ జేబులో నుంచి భూతద్దం తీసి జాగ్రత్తగా చూస్తూ చదవసాగాడు. పూర్తయ్యేసరికి అతడి మొహమంతా చెమటలు పట్టినాయి. గ్రాండియర్స్ ప్యాక్ట్, బ్రాహ్మణ్ అన్నాడు. ఏంటది? శ్రీధర్ అడిగాడు. గ్రాండియర్స్ ప్యాక్ట్ అంటే? డాక్టర్ ఫాస్టస్ గురించి నువ్వు చదవలేదా? లేదు. బ్రతికున్నప్పుడు సైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి. దాంతో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు. అయితే ఇందులో ఇంకో క్లాస్ ప్రకారం ఆ వ్యక్తి తన మరణానంతరం తన ఆత్మని, శరీరాన్ని దెయ్యానికి అర్పించాలి. చాలా బాధాకరమైన చర్య అది. ఆ అగ్రిమెంట్నే గ్రాండియర్స్ ప్యాక్ట్ అంటారు. ఇది అదే చెప్పాడు బ్రాహ్మణ్. ఏం రాసుంది అందులో? బ్రాహ్మణ్ చదవసాగాడు. నేను నమ్మిన సైతాన్ ప్రమాణంగా ఈ పత్రాన్ని వ్రాస్తున్నాను. నేను బ్రతికున్నంతకాలం నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేను ఈ క్షణం నుంచి సైతానుకు అర్పిస్తున్నాను. నేను బతికున్నంతకాలము ప్రజలలో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టడానికే ప్రయత్నిస్తాను. నా ఆత్మ, నా శరీరము దెయ్యానివే. ఎన్ని వేల సంవత్సరాలైనా నా శరీరాన్ని భద్రపరిచే బాధ్యత దెయ్యం తీసుకుంటుంది. నా ఆత్మ డెవిల్ సేవలో గడుపుతుంది. ఇది నా రక్తంతో వ్రాసిచ్చిన అగ్రిమెంట్. అబ్రహాం 240 BC. దాని కింద జే అబ్రహం జననం, మరణం తేదీలు వేసి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి శవం. ఉద్వేగంతో బ్రాహ్మణ్ అన్నాడు. ఇన్నాళ్లకి మన కంటపడింది ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన. శవాన్ని దెయ్యం ఎంత భద్రంగా రక్షించిందో చూసావా శ్రీధర్? అన్నాడు బ్రాహ్మణ్. అతడి కళ్ళు మెరుస్తున్నాయి. అంతలోనే అనూహ్యమైన భయం అతడి మొహంలో ప్రతిబింబించింది. ఈ శవాన్ని మనం బయటకు తీశాం. మనకేమీ ప్రమాదం లేదు కదా? అడిగాడు. శ్రీధర్ మాట్లాడలేదు. గ్రాండియర్స్ ప్యాక్ట్ వైపు చూస్తున్నాడు. తమ శరీరాల్ని, ఆత్మల్ని క్షుద్రదేవతలకి అర్పించుకుని జీవితాంతం సైతానుకు సేవ చేసిన వాళ్ల గురించి అతనెక్కడో చదివాడు. కాని ఇది వాస్తవమంటే నమ్మకం కుదరడం లేదు. 2200 సంవత్సరాల క్రితం నాటి శవం. తనకి అర్పితమైన శరీరాన్ని సైతాన్ రక్షిస్తుందా?
ఇంతకాలం అలానే రక్షిస్తూ వచ్చిందా? శ్రీధర్ అడిగాడు. ఇప్పుడేం చేద్దాం? ప్రభుత్వానికి చెప్పాలి. రేపు వార్తాపత్రికలంతా ఇదే వార్త. కానీ దానికన్నా ముందు అతనాగి అన్నాడు. మనం శాంతి చేయించుకోవాలి. ఈ శవం వల్ల మనకేం అరిష్టం రాకుండా అన్నాడు బ్రాహ్మణ్. శ్రీధర్ అతడి వైపు సూటిగా చూశాడు. బ్రాహ్మణ్, నువ్వు ఇంజనీర్వి. అయినా ఈ అరిష్టాల పట్ల శాంతుల పట్ల నమ్మకం ఉందా? నీ ఎదురుగానే కనబడుతోందిగా నిదర్శనం అన్నాడు బ్రాహ్మణ్. శ్రీధర్ మాట్లాడలేదు. జీపు వైపు నడిచాడు. వెనకే బ్రాహ్మణ్ వస్తూ నేను ఊళ్ళోకొస్తాను అన్నాడు. అతడి కంఠంలో టెన్షన్ని గుర్తించాడు శ్రీధర్. స్టీరింగ్ దగ్గర శ్రీధర్, పక్కనే అతడు కూర్చున్నారు. జీప్ స్టార్ట్ చేయబోతూ ఉంటే అతనన్నాడు, 240 BC అంటే మై గాడ్, ఇన్ని సంవత్సరాలు. శ్రీధర్ మెదడులో ఏదో తళుక్కున మెరిసింది. ఇగ్నిషన్ ఆఫ్ చేసి, ఏది ఆ తోలుముక్క అన్నాడు. బ్రాహ్మణ్ ఇచ్చాడు. అతడు దానివైపు ఓ క్షణం చూసి బిగ్గరగా నవ్వసాగాడు. నిమిషం తర్వాత నవ్వాపుకుని, మై డియర్ అబ్రకదబ్రా, మనల్నెవరో ఘోరంగా ఫూల్స్ని చేయడానికి ప్రయత్నించారు బ్రదర్ అన్నాడు. బ్రాహ్మణ్ అర్థం కానట్టు చూశాడు. ఈ అబ్రహం అనేవాడు ఎప్పుడు చచ్చిపోయాడు? 240 BC చెప్పాడు బ్రాహ్మణ్. క్రీస్తు పుట్టకముందు చచ్చిపోయిన వాడికి బిఫోర్ క్రీస్తు అన్న విషయం ఎలా తెలిసింది? క్రీస్తు శకం అన్నది క్రీస్తుతో ప్రారంభమైంది కదా. శ్రీధర్ చెబుతున్నది అర్థం కాగానే అబ్రకదబ్ర మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అని అడిగాడు. ఏ, ఇంకా అనుమానంగా ఉందా అన్నాడు శ్రీధర్. నా ఉద్దేశంలో ఈ శవాన్ని పాతిపెట్టి 25 సంవత్సరాలు కూడా అయి ఉండదు. ఏవో కెమికల్స్ పూసి ఉంచారు. అయితే నీలాంటివాడి కళ్ళ పడగానే ఇక ప్రపంచమంతా అలజడే కదా. పెద్ద పెద్ద రీసెర్చ్లు, దెయ్యాల మీద చర్చలు. అసలు నీలాంటి వాళ్ళుండబట్టే ఈ దెయ్యాల గురించి ప్రచారం చేసేవాళ్లు బ్రతుకుతున్నారన్నది నిర్వివాదాంశం. వాడు కొంచెం ఫూలిష్గా ప్రవర్తించబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఈరోజు నువ్వు కనుగొన్న శవం తాలూకా కథ చిలవలు పలవలుగా ప్రపంచమంతా పాకిపోయేది కదా అన్నాడు శ్రీధర్. అంత సులభంగా అతడు చెప్పేది నమ్మాలంటే అబ్రకదబ్రకి ఏదోలా ఉంది. ఎదురు వాదించడానికి ఏదో అనబోయాడు. ఇంకేం వాదించకు, నాకు టైం అయింది. ఆ చెక్కపెట్టిని పక్కనే పెట్టి ఇంకో చోట పాతిపెట్టించు. నేను వెళ్తున్నాను. ఏమన్నావు నువ్వు? గ్రాండియర్స్ ప్యాక్టో, బ్రాండియర్స్ ప్యాక్టో. దాన్ని కిరసనాయిలు పోసి తగలెట్టు. అతడు నవ్వి జీప్ స్టార్ట్ చేశాడు. అబ్రకదబ్రా అటే చూస్తూ నిలబడ్డాడు. జీపు దుమ్ము రేపుకుంటూ సాగిపోయింది. పెట్టెలో శవం మాత్రం అలానే ఉంది, నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ. తూర్పు ఎర్రబడింది. ప్రత్యూషపు లేత కిరణం ఒకటి ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకుని ఆ భవనపు పురాతనమైన గోడల మీద ప్రతిబింబిస్తుంది. అప్పుడే లేచిన పక్షులు హడావిడిగా అరుస్తూ తిండి కోసం బయలుదేరడానికి ఆయత్తమవుతున్నాయి. ముందున్న తోటలో పక్షుల కలకలం లోపల గదిలోకి లీలగా వినిపిస్తుంది. శ్రీధర్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ టైం చూశాడు. 6:15. ఉత్తిష్ట నరసార్ధూలం. గాలిలో శారద కంఠం అలలుగా వినిపిస్తుంది. లేచి స్లిప్పర్స్ తొడుక్కుని నైట్ గౌన్ సర్దుకుంటూ పూజ గదిలోకి వచ్చాడు. గుమ్మం లోపలికి అడుగుపెట్టి అలాగే నిలబడిపోయాడు. వెనక నుంచి ఆమె జడ మందాకినిలా ఉంది. కిటికీలో నుంచి వస్తున్న పిల్ల తెమ్మెరకి ఆమె ముంగురులు లీలగా కదులుతున్నాయి. ఆమె కనులు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె మొహంలో నిశ్శబ్దం, మూసిన కనురెప్పల్లో నైర్మల్యం. అతడు ఆ తదాత్మ్యతకి విచలితుడై అలాగే ఉండిపోయాడు. దేవుడున్నాడా లేడా అన్నది వేరే విషయం. నైర్మల్యం ఉంది, పవిత్రత ఉంది, నమ్మకం ఈ రెంటినీ ఇస్తుంది. ఆమె పూజ ముగించి వెనక నుంచి పడుతున్న నీడను గమనించి, అయ్యో అంటూ వెనుతిరిగి, స్నానం చేయకుండా పూజ గదిలోకి వచ్చేశారా అంటూ అంతలోనే అతడి చెప్పుల్ని చూసి మరింత కంగారుపడి, ఆ చెప్పులతోనే లోపలికి అంటూ లేచింది. అతడు బయటకు అడుగులేస్తూ, మరి నువ్వు బయటికి రా అన్నాడు. స్నానం చెయ్యండి, ప్రసాదం తీసుకొందురుగాని. ప్రసాదం ఇస్తే స్నానం చేస్తాను నవ్వాడతను. ఆమె చిరుకోపంతో, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఏంటి చిన్నతనపు చేష్టలు అంది. వయస్సు పెరిగిందా? ఏం పెరిగింది? ఐ హ్యావ్ నాట్ ఎట్ బికమ్ ఏ ఫాదర్ అన్నాడు. ఆమె మొహం క్షణంలో 1000 వంతు వాడిపోయింది. దాన్ని బయటకి కనబడనీయకుండా నవ్వుతూ, అయితేనేం, మన పెళ్ళయ్యి 8 సంవత్సరాలైంది అంది. వయసు శరీరాన్ని కాలాన్ని బట్టి పెరగదు, మనసును బట్టి ఉంటుంది. ఆ కోణంలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే ఇలా పూజలు వ్రతాలు చేసి ముసలిదానివైపోతున్నావు
అన్నాడు. ముసలిదాన్ని అయిపోతే ఇంకో పెళ్లి చేసుకుని ఆమె మాట మధ్యలోనే ఆపుచేసి కెవ్వునరిచింది. శ్రీధర్ శారద చెవిని మరింతగా మెలిపెడుతూ, ఏది మళ్ళీ అను అన్నాడు. చెప్పులు చెప్పులు, పూజగది అందామె అతన్నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. బయటికెళ్ళండి. అతడామెను వదులుతూ, వెళ్ళాలే, కొంచెం సేపుంటే పూజగది పడకగది అయ్యేట్టుంది, తెల్లవారుజామునే అంటూ బయటకొచ్చాడు. తెల్లవారుజామా? 7 అయింది అంది ఆమె అతడితో పాటు బయటకొస్తూ. తొందరగా స్నానం చేసి దేవుడు ముందు నిలబడి లెంపలేసుకోండి, పొద్దున్నే పూజగదిని అపవిత్రం చేశారు. అతడు అమాయకంగా దేవుని విగ్రహం వైపు తిరిగి, సకల చరాచర సృష్టి స్థితి లయకారుడా, నీ ముందు సృష్టి కార్యం గురించి మాట్లాడడం అపవిత్రం ఎలా అవుతుందయ్యా అన్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. అది అతడికి కనబడితే మరింత ప్రమాదం జరుగుతుందని, చాల్చాలు, దేవుడితో అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అంది లోపలికెళ్ళిపోతూ. శారదా అన్నాడు. ఆమె ఆగింది. దేవుడున్నాడంటావా? ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. ఆమెకెందుకో ఆ ప్రశ్న అపశృతిలా వినిపించింది. తన అలజడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ నవ్వి, ఆ అనుమానం ఎందుకొచ్చింది అంది. నాకెప్పుడూ కనపడలేదులే, అందుకని అన్నాడతను. దేవుడు వెనకుండే మనని ఆడిస్తాడండి. అతన్ని భక్తితో పూజిస్తే మనకే లోటు చెయ్యడు చెప్పిందామె. నీకే లోటు చెయ్యలేదా? ఆమె అతడి దగ్గరగా వచ్చి అతడి వైపు ఆప్యాయంగా చూసింది. ఈ దేవుణ్ణి నాకిచ్చి ఆ దేవుడు నాకే లోటు చెయ్యలేదండి అంది. శ్రీధర్ నవ్వాడు. ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, మరి నీ కడుపున ఓ నలుసుని పడేయుడే అన్నాడు. మన మీద ఇంకా దయ రాలేదేమోనండి. అతడు చిలిపిగా నవ్వి, పిల్లలు పుట్టడానికి దేవుడి దయొక్కటే సరిపోతే ఇక మేమంతా ఎందుకు అన్నాడు, మేము అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. ఆమె కోపంగా అంది. సరే అయితే, పందెం కాస్తున్నట్టుగా అన్నాడతను. నువ్వు దేవుణ్ణి ఇంకా భక్తితో ప్రార్థించు. రేపే నేను వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటాను. ఆ దేవుడు పాపనెలా పుట్టిస్తాడో చూద్దాం అన్నాడు. ఆమె చిగురుటాకులా వణికిపోయి అతడి నోటిని చేత్తో మూస్తూ, అంత మాట అనకండి, తథాస్తు దేవతలుంటారట అంది ఆందోళనగా. అతడు తేలిగ్గా నవ్వాడు. గడియారం 7 కొట్టింది. అన్నయ్య, ఒక్కసారి తొందరగా రా పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి, ఎక్కడికి అడిగాడు శ్రీధర్. చెప్తాగా రా అంది వెనక్కి తిరుగుతూ. రాత్రి 9 అయింది. వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. గాలికి కిటికీ తలుపులు ఊగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. దూరం నుంచి హోరుమని చప్పుడు చేస్తూ వస్తున్న గాలి వెన్నులో నుంచి చలి పుట్టిస్తుంది. ఎక్కడో సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు, ఒక భయంకరమైన ప్రళయాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది వాతావరణం. అతడు కిటికీ తలుపులు వేసి బయటకొచ్చాడు. మెయిన్ హాలు లైట్లు వెలుగుతున్నాయి. మేడ మీద నుంచి దిగబోతూ ఆగాడు. హాల్లో మధ్యగా సోఫా సెట్టు, మధ్యలో బల్ల, పెద్ద సోఫాల్లో భార్య కూర్చుని ఉంది. పక్కనే స్టూల్ లాక్కుని అనిత కూర్చుని ఉంది. ఎదురుగా నారాయణరావు ఉన్నాడు. శ్రీధర్ వీళ్లని చూడ్డం లేదు. అతడి దృష్టి మధ్యలో ఉన్న స్టూలు మీద పడింది. ఆ స్టూలు మీద చదరంగం అట్టలాంటిది ఉంది. అలికిడికి తలెత్తి చూసిన అనిత, రారా, నీకోసమే ఆగాం అంది. అతడి క్రిందికి దిగాడు. ఏంటది? మన ఇంటికి దెయ్యం వస్తుందిట అంది శారద నవ్వుతూ. మీ చెల్లెలు స్కూల్లో ఏదో నేర్చుకువచ్చి మనకు చూపిస్తుంది అంది. శ్రీధర్కి అనితకి మధ్య 14 ఏళ్ల తేడా. దెయ్యమేంటి అని వచ్చి కూర్చుంటూ బల్ల మీద ఉన్న అట్టని చూశాడు. ఔజా బోర్డు. తనలో తననుకున్నాడు, అనిత ఎప్పుడూ ఇంతే, ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి ఇంట్లో అందర్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతడి బోర్డు సంగతి తనకు తెలియనట్టు నటిస్తూ మొహం మామూలుగా పెట్టి కుర్చీ లాక్కుని కూర్చుని, ఏంటది చెప్పు అని అడిగాడు. గాల్లో దెయ్యాలుంటాయి తెలుసా అని అడిగింది అనిత. ఆమె అమాయకమైన మొహం కేసి, పెద్ద కళ్ళకేసి చూస్తూ, గాల్లో అన్నమాటేంటి, మనుషుల్లోనూ ఉంటాయి అన్నాడు. అనిత కోపంగా, అదిగో మాట మారుస్తున్నావు అంది. మార్చంలే, చెప్పు. దీనిమీద వేలు పెట్టు అంది చిన్న ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తూ. అది క్యారం బోర్డు స్ట్రైకర్లా ఉంది. పెట్టి. కళ్ళు మూసుకోండి అందరూ. నేనో ప్రశ్న అడుగుతాను, ఎవ్వరూ తొయ్యకూడదు. ఊరికే వేళ్లు పెట్టి ఊరుకోవాలంతే. ఆ బిళ్ళ దానంతటదే ఆన్సర్ చెబుతుంది అంది అనిత. శ్రీధర్ నవ్వి, ఎలా చెబుతుంది అని అడిగాడు. చెప్పాగా, గాల్లో ఆత్మలుంటాయని,
అవి బిళ్ళని తోస్తాయి. శారద ఉత్సాహంగా ముందు కొంగి బోర్డును చూస్తుంది. నారాయణరావు మొహంలో ఏ భావం లేకుండా కూర్చుని ఉన్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత గంభీరత ఎలా సంపాదించాడు? నోటి వెంట బయటకు రాలేని మాట గుండెల్లో నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయింది. శ్రీధర్ చెల్లెలి వైపు చూశాడు. ఏం ప్రశ్న అడుగుతావు? ముందు వేలు పెట్టు. అతడు నవ్వుతూ చూపుడు వేలుని బిళ్లమీద ఆంచాడు. అంతా అంది అనిత పట్టలేని హుషారుతో. మిగతా ఇద్దరూ వేళ్లు పెట్టారు. చితిలో కాలుతున్న శవం మధ్యలో పైకి లేవకుండా కర్రలతో నొక్కిపెట్టినట్టు స్ట్రైకర్ మీద వేళ్లు. అందరూ కళ్ళు మూసుకోండి అంది అనిత. ఆమె కంఠం ఎక్సైట్మెంట్తో వణుకుతోంది. నలుగురు కళ్ళు మూసుకున్నారు. అందరూ ఎవరో ఒకరిని చనిపోయిన వాళ్ళని తలుచుకోండి. అతడికి తల్లి జ్ఞాపకం వచ్చింది. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి అవునంటే తను కాదనే తల్లి. ఇప్పుడు ఈ బిళ్ళని తొయ్యడానికి కూడా ఆ ఇద్దరి ఆత్మలు బతికి ఉన్నప్పటిలాగానే దెబ్బలాడుకుంటాయా? ఆ ఊహ రాగానే అతడికి నవ్వొచ్చింది. మాటిమాటికి ఎందుకు నవ్వొస్తుంది? అదంత మంచిది కాదు. అలా తలుచుకుంటూనే ఉండండి. నేనొక ప్రశ్న అడుగుతున్నాను. కళ్ళు తెరవకండి. అనిత కళ్ళు మూసుకునే ఏదో ప్రార్థిస్తుంది. ఆత్మని ప్రార్థిస్తుందా? ఆత్మంటే చనిపోయినవాడి మనసు. మనిషి చచ్చిపోతే ఆత్మ దేవుణ్ణి చేరుకుంటుంది, లేకపోతే దెయ్యమవుతుంది. మరి ఆత్మ ఇప్పుడు వస్తుందంటే అది దేవుణ్ణి చేరుకోలేదన్న మాటేగా. అంటే దెయ్యమైందన్న మాటేగా. దెయ్యాన్ని ప్రార్థించడం. దూరంగా ఉరుముతోంది. గాలి రివ్వున వీస్తోంది. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. రామయ్య అలికిడి వినిపించడం లేదు. గాజు అద్దాలలో నుంచి బయట జల్లు శవం మీద విసిరిన పువ్వుల్లా పడుతుంది. అనిత ప్రశ్న అడిగింది. నేను పాసవుతానా? అందరూ బిళ్ల మీద వేలు పెట్టి ఉంచారు. ఒక్క క్షణం, 2 క్షణాలు, నిమిషం గడిచాయి. అనిత వేలుతో బిళ్లను తొయ్యడానికి ప్రయత్నించింది. శ్రీధర్ వేలు కింద అది కదలడం లేదు. అతడికి నవ్వొస్తుంది. కానీ ఆ నవ్వు చూస్తే చెల్లెలు ఉక్రోషంతో ఉడుక్కుంటుందని బిగబట్టాడు. ఇంకో 1/2 నిమిషం గడిచింది. అనిత అకస్మాత్తుగా, ఇక్కడెవరో దెయ్యాన్ని నమ్మని వాళ్ళున్నారు అంది. శారద భర్త వైపు చూసింది. శ్రీధర్ నవ్వి వేలు తీసేస్తూ, నేనే అన్నాడు. మీ ముగ్గురు ఆడండి. మళ్ళీ ముగ్గురు కళ్ళు మూసుకున్నారు. అనిత అడిగింది, నేను పాసవుతానా? ఒక్క క్షణం నిశ్శబ్దం. కిటికీ తెరలు నెమ్మదిగా కదిలాయి. అదిగో దెయ్యం వస్తుంది అన్నాడు శ్రీధర్. ఎవ్వరూ మాట్లాడలేదు. అతడు బిళ్ళని చూశాడు. అది కదులుతుంది. నెమ్మదిగా, నెమ్మదిగా మీదున్న 3 వేళ్లని మోసుకుంటూ కదులుతుంది. అనిత కళ్ళు తెరిచి బిళ్ళ స్థానభ్రంశాన్ని పొందడం చూసి ఎగ్జైట్మెంట్తో ఊపిరి బిగబట్టి మళ్లీ కళ్ళు మూసుకుంది. అనిత అమాయకురాలు. లోకజ్ఞానం తెలియనిది కావచ్చు, కానీ డ్యామ్ ఇంటెలిజెంట్. ఒక దెయ్యం కాదు, 100 దెయ్యాలు కలిసినా అనితని పరీక్ష ఫెయిల్ చేయించలేవు. అతడు కళ్ళు చిట్లించి చూశాడు. బిళ్ళ అవునా కాదు వైపు కాకుండా 3వ అంక వైపు వెళుతుంది. ఇదేదో కన్ఫ్యూజియస్ తాలూకా దెయ్యమై ఉంటుంది. అనిత 3 సంవత్సరాల వరకు పాస్ అవదా? ఇది చూస్తే ఏడు పొదిలిపెట్టదు. అతడు చెల్లెలి వైపు చూశాడు. కనురెప్ప కొద్దిగా తెరిచి బిళ్ళ ఎటువైపు వెళుతున్నది చూస్తున్నదల్లా అన్నయ్య తనని గమనిస్తున్నాడని తెలియగానే చప్పున మూసేసుకుంది. బాగా నవ్వొచ్చింది అతడికి. ఆమె వేలుతో దాన్ని అవును వైపు తొయ్యాలని చాలా క్యాజువల్గా ప్రయత్నిస్తుంది. మరి బిళ్ళ 3వ వైపుకెందుకు కదులుతోంది? అతడు నారాయణరావు వైపు చూశాడు. అతడి పెదవి కొద్దిగా వంగి చిరునవ్వును సూచిస్తుంది. ఎప్పుడూ నవ్వని అతడి మొహంలో నవ్వు ఈసారి చిత్రంగా ఉంది. అతడి వేలివైపు చూశాడు. చూపుడు వేలి మీద నరం కదులుతోంది. కండరం బిగుసుకుంది. అంటే అతడు ఫోర్స్ ఉపయోగిస్తున్నాడన్నమాట. కాదు వైపు. అనిత ఫెయిల్ అవ్వాలి. నారాయణరావు చదువుకోలేదు. మూగా చెవిటి పాఠశాలలో కూడా చదువుకోలేదు. అనిత పాస్ అవ్వడం అతడికిష్టం లేదు. మూగవాడు ప్రేమకి అనర్హుడని ఎవరన్నారు? ఆ మాటకొస్తే ప్రేమే మూగది. బిళ్ళ 3ని దాటింది. ఏ వైపు కదులుతోంది? అనిత బలవంతా ఉపయోగించి అవును వైపు తొయ్యడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా బిళ్ళ పైకే వెళుతోంది. శ్రీధర్కి చప్పున ఒక విషయం అర్థమైంది. న్యూటన్ చలన సూత్రం ప్రకారం 2 పరస్పర విరుద్ధమైన పథంలో పయనిస్తున్న శక్తులు దిశని మార్చుకుంటాయి. బిళ్ళ అట్ట మీద నుంచి కిందికి జారిపోవడంతో అందరూ కళ్ళు తెరిచారు. ఈ దెయ్యం బ్యాలెన్స్ లేని దెయ్యం అయి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చెయ్యి అన్నాడు శ్రీధర్ చెల్లెలి వైపు చూస్తూ. అప్పటికే అనిత మొహం ఉక్రోషంతో ఎర్రబడింది.
చెల్లెలి నిరాశను గమనించిన శ్రీధర్, ఈ వేళ్లు పెట్టి కదపడం లేకుండా దానంతట దాన్నే కదిల్చే దెయ్యం నాకు తెలుసు అన్నాడు. గదిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనిత ఉత్సాహంగా ఎలా అంది. గదిలో ఒక మూల ఫ్లవర్ వాజ్ దగ్గర నిలబడ్డ రామయ్యతో ఒక పెద్ద పళ్ళెం స్టవ్ తెమ్మన్నాడు శ్రీధర్. అందరూ అతడి వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటే పళ్ళెంలో నీళ్లు పోసి అందులో స్టవ్ పెట్టాడు. 1 నిమిషం గడిచింది. ఏం జరుగుతుందిప్పుడు? ఆతృత పట్టలేక అడిగింది అనిత. దెయ్యం వస్తోంది, అదిగో చూడు. అందరూ కిటికీ వైపు చూశారు. ఎర్ర కర్టెన్ గాలికి అలలు అలలుగా ఊగుతుంది. నిజంగానా? అనిత నమ్మలేనట్టుగా అడిగింది. చూడు, దానంతట అదే స్టవ్ను కదుపుతుంది అన్నాడు శ్రీధర్ గంభీరంగా. అనిత స్టవ్నే కన్నార్పకుండా చూస్తుంది. చెప్పు దెయ్యం, మా అనిత పాస్ అవుతుందా? పాస్ అయ్యేటట్టయితే ఒకసారి, అవనట్టయితే 2 సార్లు కొట్టు అన్నాడు. ఏంటి? అరిచింది అనిత. అదే చెబుతుందా? ఆహా, అదే చెబుతుంది చూడు. అనిత ఎక్సైట్మెంట్ పట్టలేక కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కుర్చీ కోడును బిగించి పట్టుకున్న ఆమె చేతిని చూస్తుంటే ఆమె ఎంత టెన్షన్గా ఉందో తెలుస్తుంది. క్షణాలు నెమ్మదిగా గడుస్తున్నాయి. చెప్పు దెయ్యమా, స్టవ్ని పైకి కదల్చడం ద్వారా చెప్పు, మా అనిత పాస్ అవుతుందా? చాలా గాఢమైన నిశ్శబ్దం. అసహనంగా కదలబోయిన శారద చప్పున ఆగిపోయింది. స్టవ్ కదులుతోంది. ఆమె ఊపిరి బిగబట్టింది. అనిత విషయమైతే అసలు చెప్పనక్కర్లేదు. కుర్చీలో నుంచి దాదాపు గెంతబోతుంది. ఏ భావమూ లేకుండా చూస్తున్నది నారాయణరావు ఒక్కడే. స్టవ్ నీళ్లలో ఒక్కసారి లేచిపడింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు శ్రీధర్ చెల్లెలి వైపు చూస్తూ. ఆమె ఈ అభినందనల్ని స్వీకరించే స్థితిలో లేదు. థ్రిల్తో మనసు నిండిపోయింది. ఏ క్లాస్లో పాస్ అవుతాను? ఫస్ట్ క్లాస్ అయితే ఒకసారి, సెకండ్ క్లాస్ అయితే 2 సార్లు, థర్డ్ అయితే 3 సార్లు అంది అనిత. మళ్లీ నిశ్శబ్దం. 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఒకసారి కొట్టింది. ఈసారి అందరూ అనితకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అనిత దీని గురించి ఆలోచించడం లేదు. రేపు ఈ విషయం స్కూల్లో చెప్తే వచ్చే థ్రిల్ గురించి ఆలోచిస్తోంది. దానంతట అదే కదిలే స్టవ్. ప్రపంచంలో 8వ వింత. తమ ఇంటికి దెయ్యం వచ్చిన సంగతి స్కూల్లో అందరికీ తెలియటం. వాళ్లు తనని ప్రశ్నలు అడుగుతూ ఉండడం ఊహించుకుంటోంది. ఆమె ఆలోచనలో ఉండగానే శ్రీధర్ లేచి, ఇక చాలు అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ, ఒక ప్రశ్న అంది అనిత. ఆఖరిది అడుగు అన్నాడు శ్రీధర్. అనిత స్టవ్ వైపు ఉత్సుకతగా చూస్తూ, వదినకి పాపెప్పుడు పుడుతుంది? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా అంది. శారద మొహం తెల్లగా పాలిపోయింది. ఈ టాపిక్ వచ్చినందువల్ల ఆందోళనగా చూశాడు శ్రీధర్. నారాయణరావు అలానే కూర్చుని ఉన్నాడు. స్టవ్ కదల్లేదు. శ్రీధర్ లేస్తూ, అనిత, టైం అయింది, ఇక చదువుకో అన్నాడు. అబ్బా, ఇంత వర్షం కురుస్తుంటే చదివేంటి బాబు, ఈ చలిగాలిలో వేడివేడి పకోడీలు తింటే అంటూ సపోర్టు కోసం వదినకేసి చూసింది. శారద మాట్లాడే మూడ్లో లేదని గ్రహించిన శ్రీధర్, కోడీ లేదు పకోడీ లేదు, వెళ్ళి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శారద అతన్ని అనుసరించింది. సడన్గా అక్కడున్న వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు గ్రహించి అనిత మరి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసీదళం నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.